మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతుంది. జైపూర్ మండలంలోని అటవీ ప్రాంత పరిసరాల్లో 2 పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారి రామకృష్ణ సర్కార్ తెలిపారు. అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని అటవీ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా అటవీలోకి వెళ్లవద్దని సూచించారు. హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న వేలాల ఇసుక క్వారీ వద్ద పులి పాదముద్రలు గుర్తించామని, పులి కనిపిస్తే అటవీశాఖకు సమాచారం అందించాలని కోరారు. పులి కదలికలపై నిఘా పెంచామని, ఇందుకు ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలను గమనిస్తున్నామని తెలిపారు. మరోవైపు పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. జైపూర్ మండలంలోని అటవీ ప్రాంత పరిసరాల్లో 2 పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారి రామకృష్ణ సర్కార్ తెలిపారు. అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని అటవీ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న వేలాల ఇసుక క్వారీ వద్ద పులి పాదముద్రలు గుర్తించామని, పులి కనిపిస్తే అటవీశాఖకు సమాచారం అందించాలని కోరారు. పులి కదలికలపై నిఘా పెంచామని, ఇందుకు ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలను గమనిస్తున్నామని తెలిపారు. మరోవైపు పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, కూడా పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. గత 2-3 రోజుల నుంచి కూడా పెద్ద పులులు జైపూర్, అదేవిధంగా కూడా చెన్నూరు, కుందారం అటవీ ప్రాంతంలో కూడా సంచరిస్తున్నట్టు కూడా పాదముద్రల ద్వారా కూడా అటవీ శాఖ అధికారులు అయితే పెద్ద పులుల సంచారాన్ని గుర్తించారు. ముఖ్యంగా కూడా నిన్న ఏదైతే ఈ రోజు జైపూర్ మండలానికి సంబంధించి కూడా జైపూర్ అటవీ ప్రాంతాలలోని కుందారం ఎక్స్ రోడ్, అదేవిధంగా కూడా ఈ జైపూర్ కు సంబంధించి కూడా నేషనల్ హైవే 63కు సంబంధించి కూడా ఆ ప్రాంతంలో కూడా పెద్ద పులి సంచరిస్తున్నట్లు కూడా పెద్ద పులికి సంబంధించినటువంటి పాదముద్రలను కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కూడా నిన్ననే ఏదైతే భీమారం మండలానికి సంబంధించి కూడా నరసింగపూర్ బస్ స్టాప్ వద్ద కూడా పెద్ద పులి సంచరిస్తున్నట్లు, ఒక పొదల్లో నుంచి వెళ్తున్నట్టు కూడా అక్కడ స్థానికులు గమనించి కూడా అటవీ శాఖ అధికారులకు ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ట్రాకర్స్ తో కూడా పెద్ద పులికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా దాన్ని అయితే పరిరక్షణ చేస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం కూడా ఏదైతే జైపూర్ కి సంబంధించి కూడా జైపూర్ నేషనల్ హైవే పక్క పంటి కూడా అటవీ శాఖ అధికారులు వాటి పాదముద్రలను గుర్తించారు. ఇటు కుందారం కావచ్చు, అదేవిధంగా కూడా చెట్పల్లి, అదేవిధంగా కూడా ఇందారం అటవీ శివార్లలో కూడా ఎవరు కూడా అటవీ ఆవులను తీసుకొని కోసం వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే గ్రామస్తులకు అయితే తెలిపారు. ముఖ్యంగా కూడా గత 2 రోజుల నుంచి కూడా 2 పెద్ద పులులు, ఇటు పెద్ద పులికి ఏదైతే భీమారం సంబంధించిన ఒక ప్రాంతంలో ఒక పెద్ద పులి, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా అంటే జైపూర్ ప్రాంతంలో మరో పెద్ద పులి కూడా సంచరిస్తున్నట్టు కూడా గుర్తించి ప్రత్యేక ట్రాకర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అటవీలోకి వెళ్ళొద్దంటూ కూడా ఏదైతే ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ చేసి, ముఖ్యంగా కూడా ఇప్పుడు వ్యవసాయ కూలి పనులకు సంబంధించి వరి కోతలు చివరి దశలో ఉన్నాయి, అదేవిధంగా పత్తి కూడా ఏరేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయ కూలీలు ఎవరు వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలంటున్నారు కదా. ఖచ్చితంగా సాయంకాలం 4 లోపలే బయలుదేరి ఇంటికి రావాలంటూ కూడా ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ చేసి ప్రత్యేక ట్రాకర్స్ తో కూడా పెద్ద పులుల సంచారాన్ని అయితే గుర్తిస్తాను. ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నాయి ఏందనే దాని మీద కూడా ఇప్పటికే కూడా అటవీ శాఖ అధికారులు పూర్తిగా కూడా సంచారానికి సంబంధించినటువంటి ట్రాకర్స్ కూడా ప్రత్యేకంగా గుర్తిస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే అటవీ శాఖ అధికారులు కూడా పెద్ద పులులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తాడు వాటిని ఇంత కూడా గతంలోనే కూడా హతమార్చినటువంటి ఘటనలు కూడా మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఈసారి కూడా ఎవరైనా పెద్ద పులులకు సంబంధించి హాని తలపెట్టేటువంటి పరిస్థితి ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఎవరు కూడా అటు పెద్ద పులులకు హాని చేయకపోవడంతో పాటు అదేవిధంగా కూడా జాగ్రత్తగా కూడా వ్యవసాయ కూలీలు ముఖ్యంగా కూడా జాగ్రత్తలు వహించాలి, గుంపులుగా కూడా వెళ్లాలంటూ కూడా ఇప్పటికే కూడా అటవీ శాఖ అధికారులు అయితే గ్రామస్తులకు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. శాలిని, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.